Dear friends, welcome you to the Orange Spoken English classes. ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ 3 అవర్స్ 12 పార్ట్స్. ప్రతి 15 మినిట్స్ పార్ట్ ద్వారా మీరు ఎంతైనా కాన్ఫిడెంట్గా మాట్లాడటం రాయటం చేయగలుగుతారు. ఈ ఫస్ట్ పార్ట్లో వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని యూజ్ చేసి ఎలా మాట్లాడాలో రాయాలో నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ ద కోర్స్. మనకి వెబ్ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫామ్స్ని మనం బాగా స్టడీ చేసినట్లయితే చాలా వరకు ఇంగ్లీష్ని మీరు ఇప్పుడే మాట్లాడగలుగుతారు ఫ్రెండ్స్. ఎవరైనా ఏదైనా పనిని ఇప్పుడు చేయమని చెప్పేటప్పుడు ఫస్ట్ ఫామ్ని వాడతాం. ఏదైనా పనిని ఇప్పుడు చేయవద్దు అని చెప్పేటప్పుడు ఈ ఫస్ట్ ఫామ్కి ముందు డోంట్ యూజ్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడికి రా, కమ్ హియర్, కమ్ హియర్. ఇక్కడికి రావద్దు, డోంట్ కమ్ హియర్, డోంట్ కమ్ హియర్. గ్రౌండ్కి వెళ్ళు, గో టు ద గ్రౌండ్, గో టు ద గ్రౌండ్. గ్రౌండ్కి వెళ్ళవద్దు, డోంట్ గో టు ద గ్రౌండ్, డోంట్ గో టు ద గ్రౌండ్. త్వరగా లెగు, ఉదయాన్నే త్వరగా లెగు. గెట్ అప్ ఎర్లీ, గెట్ అప్ ఎర్లీ. ఉదయాన్నే లేట్గా లెగవద్దు, డోంట్ గెట్ అప్ లేట్, డోంట్ గెట్ అప్ లేట్. నీ మనీ ఇవ్వు, గివ్ యువర్ మనీ, గివ్ యువర్ మనీ. నీ మనీ ఇవ్వవద్దు, డోంట్ గివ్ యువర్ మనీ, డోంట్ గివ్ యువర్ మనీ. త్వరగా రెడీ అవ్వు, గెట్ రెడీ ఫాస్ట్, గెట్ రెడీ ఫాస్ట్. ఇదే విషయాన్ని పొలైట్గా చెప్పేటప్పుడు ప్లీజ్ గెట్ రెడీ ఫాస్ట్, ప్లీజ్ గెట్ రెడీ ఫాస్ట్. త్వరగా పడుకో, గో టు బెడ్ ఎర్లీ, గో టు బెడ్ ఎర్లీ. దీన్ని గో టు స్లీప్ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. త్వరగా పడుకో, గో టు స్లీప్ ఎర్లీ, గో టు స్లీప్ ఎర్లీ. స్నానం చెయ్యి, టేక్ బాత్, టేక్ బాత్. హాట్ వాటర్తో స్నానం చెయ్యి, టేక్ బాత్ విత్ హాట్ వాటర్, టేక్ బాత్ విత్ హాట్ వాటర్. చేతులు కడుక్కో, వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్. ముఖం తుడుచుకో, వైప్ యువర్ ఫేస్, వైప్ యువర్ ఫేస్. వైట్ డ్రెస్ వేసుకో, వేర్ ఏ వైట్ డ్రెస్, వేర్ ఏ వైట్ డ్రెస్. కొత్త బట్టలు వేసుకో, వేర్ ఏ న్యూ డ్రెస్, వేర్ ఏ న్యూ డ్రెస్. బ్రేక్ఫాస్ట్ చెయ్యి, హ్యావ్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ బ్రేక్ఫాస్ట్. హ్యావ్ అంటే కలిగి ఉండడం అని చెప్పేటప్పుడు కూడా హ్యావ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. హ్యావ్ అంటే ఇంకొక మీనింగ్ ఈట్ అని అర్థం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బ్రేక్ఫాస్ట్ చెయ్యి అంటే హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటాం. లంచ్ చెయ్యి అంటే హ్యావ్ లంచ్ అంటాం. డిన్నర్ చెయ్యి అంటే హ్యావ్ డిన్నర్ అంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా హ్యావ్ అనేది ఈట్ అనే మీనింగ్తో కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా బట్టలు నానబెట్టు, సోక్ యువర్ క్లోత్స్, సోక్ యువర్ క్లోత్స్. రెస్ట్ తీసుకో, టేక్ రెస్ట్, టేక్ రెస్ట్. ఈ లెటర్ చదువు, రీడ్ దిస్ లెటర్, రీడ్ దిస్ లెటర్. ఫీజు పే చెయ్యి,
పే ద ఫీ, పే ద ఫీ. నీ ల్యాండ్ అమ్ము, సెల్ యువర్ ల్యాండ్, సెల్ యువర్ ల్యాండ్. కొంత మనీ అప్పు చేయి, బారో సమ్ మనీ, బారో సమ్ మనీ. కొంత మనీ అప్పు ఇయ్యి నాకు, లెండ్ మీ సమ్ మనీ, లెండ్ మీ సమ్ మనీ. పొలైట్గా చెప్పేటప్పుడు వీటి ముందు ప్లీజ్ వాడాలి ఫ్రెండ్స్. కొంత మనీ నాకు అప్పు ఇవ్వండి, ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ, ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ. టీ కాయి, మేక్ టీ, మేక్ టీ. లంచ్ తయారు చేయి, మేక్ లంచ్, మేక్ లంచ్. డిన్నర్ తయారు చేయి, మేక్ డిన్నర్, మేక్ డిన్నర్. జగ్గులో వాటర్ పోయి, పోర్ వాటర్ ఇంటూ ద జగ్, పోర్ వాటర్ ఇంటూ ద జగ్. వాళ్ళను జాగ్రత్తగా చూసుకో, బాగా చూసుకో. టేక్ కేర్ ఆఫ్ దెమ్, టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఆర్ లేకపోతే లుక్ ఆఫ్టర్ దెమ్, లుక్ ఆఫ్టర్ దెమ్. తల దువ్వుకో, కూమ్ యువర్ హెయిర్, కూమ్ యువర్ హెయిర్. ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా మాట్లాడు, స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ, స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ. ఈ పని చెయ్యి, డూ దిస్ వర్క్, డూ దిస్ వర్క్. ఈ పని చెయ్యవద్దు, డోంట్ డూ దిస్ వర్క్, డోంట్ డూ దిస్ వర్క్. నాతో మాట్లాడవద్దు, డోంట్ టాక్ విత్ మీ, డోంట్ టాక్ విత్ మీ. ఇక్కడ వెయిట్ చేయవద్దు, డోంట్ వెయిట్ హియర్, డోంట్ వెయిట్ హియర్. ట్రై చెయ్యి, ట్రై, ట్రై చేయవద్దు, డోంట్ ట్రై. వరండాలో పడుకో, స్లీప్ ఇన్ ద వరండా, వరండాలో పడుకోవద్దు, డోంట్ స్లీప్ ఇన్ ద వరండా. నీ అడ్రస్ రాయి, రైట్ యువర్ అడ్రస్. నీ అడ్రస్ రాయవద్దు, డోంట్ రైట్ యువర్ అడ్రస్. నీ వర్క్ చేయి, డూ యువర్ వర్క్, డూ యువర్ వర్క్. నీ వర్క్ కంప్లీట్ చెయ్యి, కంప్లీట్ యువర్ వర్క్, కంప్లీట్ యువర్ వర్క్. నీ ఫోన్ నెంబర్ చెప్పు, సే యువర్ ఫోన్ నెంబర్, సే యువర్ ఫోన్ నెంబర్. నీ ఫోన్ నెంబర్ చెప్పవద్దు, డోంట్ సే యువర్ ఫోన్ నెంబర్, డోంట్ సే యువర్ ఫోన్ నెంబర్. ఇక్కడ వెయిట్ చెయ్యి, వెయిట్ హియర్, వెయిట్ హియర్. ఇక్కడ వెయిట్ చేయవద్దు, డోంట్ వెయిట్ హియర్, డోంట్ వెయిట్ హియర్. ఈ మనీని నీ అకౌంట్లో డిపాజిట్ చెయ్యి, డిపాజిట్ దిస్ మనీ ఇన్ యువర్ అకౌంట్, డిపాజిట్ దిస్ మనీ ఇన్ యువర్ అకౌంట్. ఈ మనీని డిపాజిట్ చేయవద్దు, డోంట్ డిపాజిట్ దిస్ మనీ, డోంట్ డిపాజిట్ దిస్ మనీ. ఓకే. ఫీజు పే చెయ్యి, పే ద ఫీజ్, పే ద ఫీజ్. ఇప్పుడు ఫీజు పే చేయవద్దు, డోంట్ పే ద ఫీజ్ నౌ, డోంట్ పే ద ఫీజ్ నౌ. అదేవిధంగా మనం ఇంకా సెంటెన్స్ని పెద్దది చేసేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఏదైనా పనిని ఇప్పుడు చేయమని చెప్పేటప్పుడు ఫస్ట్ ఫామ్ను వాడతాం, చేయవద్దని చెప్పేటప్పుడు డోంట్ ప్లస్ ఫస్ట్ ఫామ్ను వాడతాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేటప్పుడు ఈ V1కి 2 + V1నే యాడ్ చేయాలి. అదేవిధంగా డోంట్ ప్లస్ V1 తర్వాత కూడా ఇంకా మనం ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే 2 + V1నే యాడ్ చేయాలి. ఇక్కడికి రా, కమ్ హియర్, నాతో మాట్లాడటానికి, టు టాక్ విత్ మీ, కమ్ హియర్ టు టాక్ విత్ మీ. మార్కెట్కి వెజిటేబుల్స్ కొనడానికి వెళ్ళు, గో టు ద మార్కెట్
to buy vegetables. Go to the market to buy vegetables. అక్కడ వెయిట్ చెయ్యి వాళ్ళని కలవడానికి. వెయిట్ దేర్ టు మీట్ దెమ్. వెయిట్ దేర్ టు మీట్ దెమ్. నీ వర్క్ని కంప్లీట్ చేయడానికి ట్రై చెయ్యి. ట్రై టు కంప్లీట్ యువర్ వర్క్. ట్రై టు కంప్లీట్ యువర్ వర్క్. పాస్ అవ్వటానికి ట్రై చెయ్యి. ట్రై టు పాస్. ట్రై టు పాస్. కొంత మనీ బారో చెయ్యి ఒక బైక్ కొనటానికి. బారో సమ్ మనీ టు బై ఏ బైక్. బారో సమ్ మనీ టు బై ఏ బైక్. అక్కడికి వెళ్ళు లంచ్ తినటానికి. గో దేర్ టు హ్యావ్ లంచ్. గో దేర్ టు హ్యావ్ లంచ్. ఆమెని అడుగు వర్క్ని కంప్లీట్ చేయమని. ఆస్క్ హెర్ టు కంప్లీట్ ద వర్క్. ఆస్క్ హెర్ టు కంప్లీట్ ద వర్క్. బాగా ట్రై చెయ్యి నీ వర్క్ని కంప్లీట్ చేయటానికి. ట్రై హార్డ్ టు కంప్లీట్ యువర్ వర్క్. ట్రై హార్డ్ టు కంప్లీట్ యువర్ వర్క్. వాళ్ళని రిక్వెస్ట్ చెయ్యి నీకు హెల్ప్ చేయమని. రిక్వెస్ట్ దెమ్ టు హెల్ప్ యూ. రిక్వెస్ట్ దెమ్ టు హెల్ప్ యూ. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం సెంటెన్స్ని పెద్దది చేసేటప్పుడు 2+V1 యూజ్ చేయాలి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని యూజ్ చేసి రోజు చేసే పనుల గురించి, జనరల్గా చేసే పనుల గురించి ఏ విధంగా మాట్లాడాలో, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. మొదటిగా సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, యూ, వి, దే అంటే ప్లూరల్ నౌన్స్ ఉన్నట్లయితే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్లో హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఏదైనా సింగులర్ నౌన్ కానీ ఉన్నట్లయితే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నేను టీ తాగుతాను. ఐ డ్రింక్ టీ. ఐ డ్రింక్ టీ. నీవు టీ తాగుతావు. యూ డ్రింక్ టీ. యూ డ్రింక్ టీ. మనం టీ తాగుతాము. వీ డ్రింక్ టీ. వీ డ్రింక్ టీ. వాళ్ళు టీ తాగుతారు. దే డ్రింక్ టీ. దే డ్రింక్ టీ. ఆమె టీ తాగుతుంది. షీ డ్రింక్స్ టీ. షీ డ్రింక్స్ టీ. అతను టీ తాగుతాడు. హీ డ్రింక్స్ టీ. హీ డ్రింక్స్ టీ. నేను ఢిల్లీలో ఉంటాను. ఐ లివ్ ఇన్ ఢిల్లీ. ఐ లివ్ ఇన్ ఢిల్లీ. అతను ఢిల్లీలో ఉంటాడు. హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. నువ్వు రోజు ఇక్కడికి వస్తావు. యూ కమ్ హియర్ ఎవ్రీ డే. యూ కమ్ హియర్ ఎవ్రీ డే. వాళ్ళు రోజు ఇక్కడికి వస్తారు. దే కమ్ హియర్ ఎవ్రీ డే. ఆమె రోజు ఇక్కడికి వస్తుంది. షీ కమ్స్ హియర్ ఎవ్రీ డే. షీ కమ్స్ హియర్ ఎవ్రీ డే. నేను రోజు త్వరగా లేస్తాను. ఐ గెటప్ ఎర్లీ. ఐ గెటప్ ఎర్లీ. ఈ విధంగా ఐ, యూ, వీ, దేలకి ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఐ గెటప్ ఎర్లీ. యూ గెటప్ ఎర్లీ. వీ గెటప్ ఎర్లీ. దే గెటప్ ఎర్లీ. కానీ మనం సబ్జెక్ట్ ప్లేస్లో హీ కానీ, షీ కానీ ఏదైనా నేమ్ కానీ సింగులర్ నేమ్ కానీ ఉన్నట్లయితే ఆ ఫస్ట్ ఫామ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. అతను త్వరగా లేస్తాడు. హీ గెట్స్ అప్ ఎర్లీ. ఆమె త్వరగా లేస్తుంది. షీ గెట్స్ అప్ ఎర్లీ. రాజా త్వరగా లేస్తాడు. రాజా గెట్స్ అప్ ఎర్లీ. షీలా త్వరగా లేస్తుంది. షీలా గెట్స్ అప్ ఎర్లీ. నేను ఢిల్లీలో ఉంటాను. ఐ లివ్ ఇన్ ఢిల్లీ. నువ్వు ఢిల్లీలో ఉంటావు. యూ లివ్ ఇన్ ఢిల్లీ. మనం ఢిల్లీలో ఉంటాము. వీ లివ్ ఇన్ ఢిల్లీ. వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. దే లివ్ ఇన్ ఢిల్లీ.
ఆమె ఢిల్లీలో ఉంటుంది. షీ లివ్స్ ఇన్ ఢిల్లీ. అతను ఢిల్లీలో ఉంటాడు. హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు రోజు ఏదైనా పనిని చేస్తామంటే ఈ విధంగా ఫస్ట్ ఫామ్ కానీ ఫస్ట్ ఫామ్కి ఎస్, ఈఎస్, ఐఎస్ కానీ యూజ్ చేశాము. అదేవిధంగా ఏదైనా పనిని చెయ్యమని చెప్పేటప్పుడు రోజు చెయ్యము అని చెప్పేటప్పుడు ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, యు, వి, దే అన్న ప్లూరల్ నౌన్స్ ఉన్నట్లయితే డోంట్ ప్లస్ V1 వాడాలి. సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్ ఉన్నట్లయితే డజంట్ ప్లస్ V1 వాడాలి. నేను నీట్గా రాస్తాను అంటే ఇప్పుడు రాస్తున్నానని కాదు ఫ్రెండ్స్, జనరల్గా నేను ఎలా రాస్తానో చెప్తున్నాను. నేను నీట్గా రాస్తాను. ఐ రైట్ నీట్లీ. నేను నీట్గా రాయను. ఐ డోంట్ రైట్ నీట్లీ. వాళ్ళు ఇక్కడ పని చేస్తారు. దే వర్క్ హియర్. వాళ్ళు ఇక్కడ పని చేయరు. దే డోంట్ వర్క్ హియర్. ఆమె నీట్గా రాస్తుంది. షీ రైట్స్ నీట్లీ. షీ రైట్స్ నీట్లీ. రోజు వర్షం పడుతుంది. ఇట్ రెయిన్స్ హియర్ ఎవ్రీ డే. ఆమె ఢిల్లీలో ఉంటుందంటే షీ లివ్స్ ఇన్ ఢిల్లీ అన్నాం. ఆమె ఢిల్లీలో ఉండదు అని చెప్పేటప్పుడు షీ డజంట్ లివ్ ఇన్ ఢిల్లీ అంటాం. అదేవిధంగా ఆమె నీట్గా రాస్తుంది. షీ రైట్స్ నీట్లీ. ఆమె నీట్గా రాయదు. షీ డజంట్ రైట్ నీట్లీ. ఆమె టీ తాగుతుంది. షీ డ్రింక్స్ టీ. ఆమె టీ తాగదు. షీ డజంట్ డ్రింక్ టీ. అతను రోజు ఇక్కడికి వస్తాడు. హీ కమ్స్ హియర్ ఎవ్రీ డే. అతను రోజు ఇక్కడికి రాడు. హీ డజంట్ కమ్ హియర్ ఎవ్రీ డే. అతను రోజు హోంవర్క్ చేస్తాడు. హీ డస్ హిజ్ హోంవర్క్ ఎవ్రీ డే. హీ డస్ హిజ్ హోంవర్క్ ఎవ్రీ డే. అతను రోజు హోంవర్క్ చెయ్యడు. హీ డజంట్ డూ హిజ్ హోంవర్క్ ఎవ్రీ డే. హీ డజంట్ డూ హిజ్ హోంవర్క్ ఎవ్రీ డే. షీల రోజు వర్క్ని కంప్లీట్ చేస్తుంది. షీలా కంప్లీట్స్ హర్ వర్క్ ఎవ్రీ డే. షీలా కంప్లీట్స్ హర్ వర్క్ ఎవ్రీ డే. షీలా వర్క్ని కంప్లీట్ చేయదు. షీలా డజంట్ కంప్లీట్ హర్ వర్క్ ఎవ్రీ డే. షీలా డజంట్ కంప్లీట్ హర్ వర్క్ ఎవ్రీ డే. ఈ విధంగా మనం వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ను ఉపయోగించి ఏదైనా పనిని ఇప్పుడు చేయమని చెప్పేటప్పుడు కానీ చేయవద్దని చెప్పేటప్పుడు కానీ మనం రోజు చేసే పనుల గురించి మాట్లాడేటప్పుడు కానీ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.